వ్యవస్థ గురించి నువ్వు చెప్పకపోతే ఎలా తెలుసు? సరే, ప్రెసిడెంట్ చెప్పిన దానికి నో వీటోయింగ్. ప్రెసిడెంట్ ఇది టాప్ మోడల్. బట్ ఏంటంటే ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఖచ్చితంగా చెప్పిన వాటిని నేను ఇంట్లో యాక్సెప్ట్ చేసుకుంటే ఇంకా ఫర్దర్గా కూడా కొన్ని పర్టికులర్స్ ఉన్నాయి. వాటిలో ఆయన ఒక రికార్డ్స్ అయిన సంకల్ప బలం కలవాలి. అంత టాప్ సంకల్ప బలం ఎలా వచ్చింది అనేది చాలా కృషి చేసి ఉంటాడేమో మనకు తెలియదు. ఆయన చాలా తల్లిదండ్రులకి ఇటు సేవ చేసినవాడు అని ఆయనకు ఒక పేరు ఉన్నట్టుగా నాకు 5-6 మంది చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులు తండ్రి సేవ ఆయన చేసినట్టుగా ఎవరూ చేయలేదు. నిమ్మగడ్డ సర్వేశ్వరరావు గారిని మన ఇంట్లో ఒక ఆయన డాక్టర్ గారు ఉండేవాడు. ఆయన అందరంటేనూ కోపమే మన వాళ్ళలో. ఆయన రామశాస్త్రి ఈ డిస్ప్యూట్గా రామశాస్త్రి గారిని సపోర్ట్ చేశాడు. ఒక్క రాము అని నాన్నంటే ఆయనకి, ఎందుకంటే తండ్రి యొక్క సేవ చేశాడు. అండ్ మనం నాన్నది 2 ఇన్నింగ్స్గా నడిచింది. మొదటి ఇన్నింగ్స్ 35 ఏళ్ళ టైంలో తాతయ్య కింద ఉన్నప్పుడు ఒకటి. రెండో ఇన్నింగ్స్ మన 90లో మనం మళ్ళీ బిగిన్ చేసిన దాంట్లో రెండో ఇన్నింగ్స్ 15 ఏళ్ళు, 90 నుంచి 2005 దాకా. 2005తో ఆయన రావడం కాస్త శక్తి తగ్గి ఒక్కడే తోటకి రావడం కాస్త తగ్గించాడు. 2005, 2006 అప్పటి నుంచి ఈ 15 ఏళ్ళే మనకి ఈ వ్యవస్థ గురించి మనకి తెలిసినటువంటి విషయం. మాకు గ్రాట్ ఓవర్ అదే మనం చేస్తున్న ఏదైనా కూడా. మొదటి ఇన్నింగ్స్ మనకు తెలియదు, అన్ని చదువుకోవడము చెప్పింది వింటాం తప్ప చూసాం. ప్రశ్న ఇందాక ప్రస్తావించిన అంశాలు వాటిల్లో అవే. ఆయన అటువంటి ఒక అద్భుతమైనటువంటి కృషిని చేసి, కృషి యోగం రెండింటినీ కూడా కలిగిన వాడుగా అటు భయంకరమైన వర్కరు, అట్ ద సేమ్ టైం అదృష్టవంతుడు కూడా అయ్యాడు. కాబట్టి ఆయన లైఫ్ ఖచ్చితంగా జీవితం గడుపుతున్న వాడికి ఒక ఎగ్జాంపుల్గా కాదగిరింది. మన సమకాలీకుల్లో నాన్న జీవితం ఖచ్చితంగా ఒక పాఠ్యాంశంగా, అంటే టెక్స్ట్బుక్స్లో కాదు, ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఒక విషయం. ఏ పర్సన్ హూ హ్యాస్ టు లీడ్ హిజ్ లైఫ్ విత్ ఆల్ సక్సెస్ అని చెప్పడం. ఆయనకి సక్సెస్ అని కాదు, ఆయన వర్క్ అటువంటి ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఎనీ ఫెయిల్యూర్స్ ఉన్నా ఇదున్నా అది వదిలిపెట్టడం. చివరికి అన్నీ కలిపి పులుపుగా చేదుగా మొదలైనటువంటి పరిస్థితులు, అనుభవాలు కూడా చివరికి ఫైనల్గా ఆ కాయ పండేస్తే తీగ్గా మారినట్టు ఫుల్ దీనికి వెళ్ళి అంత ఎసెండింగ్లో 18 జూన్ 2016లో ఆయన వెళ్ళిపోయారు. ఆ ఉన్న ఇవేవన్నీ కింద ఉన్నవాడు అన్నింటిలోనూ ఎన్నెన్నో ఇటులు పల్లాలు లైన్ జీవితం కాదు, మోస్ట్ సమగ్రమైన జీవితం. అండ్ ఇంతమంది పిల్లలు ఆయన చేతిలో ఇవాళ సోకాల్డ్ ఎడ్యుకేషను, ఇవాళ మీకు ఇంత ఎడ్యుకేషన్ ఉంటేనే బతకలేకపోతున్నారు. ఈ చేతిలో వాళ్ళ నాన్నగారు అవన్నీ స్ఫుటకు పొందుతున్నా ఒక సిద్ధాంతం కింద పనిచేయబడి ఒక కార్యక్రమానికి అంకితం చేయబడ్డ వ్యక్తులుగా జీవితం ప్రారంభించి అక్కడ తిరిగి అక్కడ అన్ని స్టేజీలను దాటుకుంటూ అక్కడే ఆయన పుట్టిన జన్మస్థానం ఈ తోట, ఆయన మరణించిన స్థానం గాంధీ విలాస్. ఈ 2 ఇంటి మధ్యలో ప్రపంచం మొత్తం చూసారు. రాజకీయ నుండి అక్కడ పోయినవాడు కాదండి. ఆయన మొత్తం దీంట్లో ఎన్నిసార్లు ఎన్నెన్ని ఊళ్ళు ఎంతెంత తిరిగారో అత్యంత ఎక్కువ తిరుగుడు ఉన్నవాడు వాళ్ళ నాన్నగారి తర్వాత. అంత తిరుగుడు తాతయ్య తర్వాత నాన్నదే. మొత్తం 5 ఊళ్ళో కూడా అంత తిరిగాడు. తిరిగి పరమ ఎక్కడా కూడా ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే ఒక జీన్ చేస్తున్న దాంట్లో కాంప్రమైజ్ అయ్యే పని లేదు. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, రామా మరణమా చెప్పమంటారు శాస్త్రంలో. ఈయన దాంట్లో అంతసేపటికి బయట ఆపడు. అట్ ద సేమ్ టైం అట్టాని అన్నిపోయినంత కాటికలాగా దాన్ని ఎవరు చేయరు. సక్సెస్ అయితే ఫీల్ అవుతుంది. చూడటానికి అమ్మో ఈయన చేస్తున్నాడు ఎట్లా ఉంటుందిరా అనిపించేట్టుగా ఉండే నెట్వర్క్ చివరికి అది సక్సెస్ఫుల్గా మోస్ట్ అప్రాప్రియేట్ టైమ్లీగా ఎండ్ అవ్వడంగా నేను ఒక 20, 25, 50, 70, 100 సందర్భాల్లో నా వరకు నేను చదువుకోవడం జరిగినప్పటికీ నా 3వ, 4వ ఏట నుంచి ఆయన యొక్క పరిచయాలు 5వ ఏట నుంచి ఆయన జ్ఞాపకాలతో 56వ ఏడు నా 55 నుండి 56 నడుస్తున్నదైనా ఆయన పోయినారు. 50 ఏళ్ళ నిండు జ్ఞాపకం ఆయనతో పక్కన ఎక్కువ ఉంటుంది. అప్పుడు నేను చేసుకుంటూనే సమీపంలోనే ఉంటూ గడిపేది మాకు వచ్చింది. సుమారుగా మేము నలుగురం కూడా ఒక తప్ప మిగిలిన వాళ్ళంతా ఇక్కడే చేస్తూ వచ్చాం. వాళ్ళు తర్వాత జాయిన్ అయిపోయారు. ఇలా టచ్స్లో ఉండటంలో మీకు ఇంటిని చదువు కూడా ఇక్కడ చేసి ఈ దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఈ పిల్లలు కూడా చెప్పే ఒక సందర్భం నడుస్తుంది కాబట్టి
ఖచ్చితంగా ఆయనది అడిగడిగి తెలుసుకుని మీ నాన్న మీరు నన్ను అడిగి ఇంకోటి అడిగి ఈ మూల తెలుసుకుని కూడా వాటిని ఎక్స్ప్లోర్ చేసుకుని పాటించుకోదగిన విషయాల్ని కలిగి ఉన్నటువంటి ఒక జీవితం. కాబట్టి అన్ని రకాలుగాను అమ్మ రాసినట్టు కూడా అన్ని రకాలుగాను ధన్యకి అది చాలా తక్కువ మందిగా దొరుకుతుంది. ఇంకోటి అబ్జర్వ్ చేసాం, అంత టైంలీ అంటే ఆయన పోయిన సమయం తర్వాత 11వ రోజు సమయం 9వ రోజు ఇది 9వ రోజున ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. మేము వెళ్ళాం బలపూడి దీనికి, ముగ్గురు మునిగిపోయారు. మిగతా ముగ్గురు నేను ఒక్కనే ఉన్నాను, మీరు ఒడ్డుగా వదిలిపోవాల్సి వచ్చింది. అటువంటి దీంట్లోంచి తనకి ఏంటి అయింది అంటే ఆయన కాకపోతే పక్క వాళ్ళు అన్నారు, అందరూ ఉన్నారు. ఇటువంటి ఒక చాలా ఈ పెద్ద పెద్ద స్వాములు అట్లా అయితే అనుభూతులు గాను కొన్ని రకాలు జరిగి చెప్పుకుంటారు. ఇలాంటి వాటి కనిపించవు కానీ దాంట్లో అలాంటివి కూడా కనిపించి ఒక మహిమాన్వితమైనటువంటి స్థాయి సాధించిన వారి కింద కూడా చెప్పుకోవచ్చు. షిరిడి సాయిబాబా, ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస లాంటి తరహా జీవితం గడుపుకుంటూ వెళ్ళేవాడు. ముఖ్యమైన లక్ష్యం ఏంటి, ఆయన చేసేవాడు ఫలానాది ఆయన మంచం మీద ఉండి ఆ 7 వెళ్ళిపోయాడు. ఈ 7 ఏళ్లలో రీసెంట్ రోడ్డుకి వెళ్ళి నాకు ఫలానా కొని కొంచెం కట్టరా అని నన్ను అడగల రోజు గడిచేవాడు. వాళ్ళు ఎప్పుడు సెలవు నేను ఒక ఒకటే 6 ఏళ్ళలోనే 2006 నుంచి 2016 వచ్చేవాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి మానసిక బౌద్ధిక సన్యాసి ఆ జీవితం. కాబట్టి అన్ని రకాలుగా జీవితం ఆయనకి నమస్కారం. అండ్ ఈ సందర్భంగా 90 వచ్చినాయి కాబట్టి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవడంలో చాలా దూరం. అది అందరికి అయిపోతారు. ఇంతసేపు అవసరం లేదు, అయిపోయింది, నాది అయిపోయింది. నమస్కారం. టైం